చచ్చిపోబుద్ది అవుతుందిరా మస్తు మాట్లాడతాం మనం కూడా, వాళ్ళు చేసి చూపించేస్తారు. అరే బతకవద్దు అవుతలేదురా, చచ్చిపోయేంత బాధ అవుతుంది, ఇది అవుతలేదురా, నాతో సుధరాయిస్తలేదురా, చచ్చిపోబుద్ది అవుతుందిరా. నా ప్లేస్లో ఎవరైనా ఉంటే వస్తుండేరా, నేను కాబట్టి తట్టుకున్నా. సో ద పాయింట్ ఈజ్ చచ్చిపోబుద్ది అవుతుంది అనేది మనం రెగ్యులర్గా మాట్లాడే మాటనే, మనం అందరం కూడా మాట్లాడింటాం. సో మెనీ టైమ్స్ వీ స్పీక్ సేయింగ్ దట్ చచ్చిపోబుద్ది అవుతుంది. ఆ చచ్చిపోబుద్ది అవుతుంది అనే టైంలో కొంతసేపు ఆపుకోవాలి. చచ్చిపోవడం కంటే ఫూలిష్నెస్ ఈ భూమి మీద ఏది లేదు కదా. ఇక నాకు బతకడానికి రీజన్ లేదు అనే దాంట్లో వస్తుంది. మనకు బతకడానికే 100 రీజన్లు ఉన్నాయి. నేను చెప్తా, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో డబ్బులు లేవని మాట్లాడతారు చాలామంది. డబ్బు లేదనే దాంట్లో కూడా డిప్రెషన్ చాలామందికి వస్తుంది. నేను మొన్న ఒక సెషన్ పోయినప్పుడు అడిగినది, బిజినెస్ అంటే అమ్మితే పైసలు వస్తాయి కదా, ఇప్పుడు అమ్ముతారా, మరి మీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని ఇస్తాను నేను అని. అమ్మడానికి మీరు రెడీ ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే ఇక్కడే చెక్ రాసిస్తా, నా దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ కూడా ఇచ్చేస్తా, చెప్పండి అమ్ముతారా అని అడిగి. ఫస్ట్ ఏం అమ్మాలో చెప్పు, అమ్ముతామో లేదో చెప్తాం. సరే కానీ మీ 2 కళ్ళు ఇస్తే నేను ₹1,00,000 స్పాట్లు ఇచ్చేస్తా ఇక్కడనే అని. ఒక్కరు కూడా చేయొత్తలే. మీరేమన్నా రెడీ ఉన్నారా? ఉన్నాయి పైసలు, బ్యాంకులు ఉన్నాయి. ₹1,00,000 2 కళ్ళు, 1 కాదు 2 టప్ టప్ 10 లక్షలు ఇస్తా, కళ్ళు ఇస్తావా? ₹1,00,000 ఇస్తా, 2 కళ్ళు ఇచ్చేస్తా. ₹1,00,000 2 కళ్ళు, ₹1,00,000 అయిపోయింది కదా, ఎండ్ కదా, ఎండ్ ఆఫ్ లాజిక్ కదా. ₹1,00,000 ఇస్తే నీ 2 కళ్ళు ఇవ్వడానికి రెడీ లేవు నువ్వు అంటే నీకు ₹1,00,000 ఆస్తున్నట్టే కదా. ఇచ్చేస్తే నేను 1,00,000 ఇస్తా అన్నప్పుడు నీ దగ్గర ₹1,00,000 ఆస్తున్నట్టే. 2 కళ్ళు కోటైనప్పుడు, 2 చెవులు కోటైనప్పుడు, ముక్కు, నోరు, మూతి, చేతులు, కాళ్ళు అన్ని కోట్లయినప్పుడు మనం కరోడ్పతి అయినట్టే కదా. 100 కోట్లు ఉన్నట్టే కదా మనకు. దాని మీద ఎంఆర్పి రాయలేదు కాబట్టి దాని వాల్యూ మనకు తెలుస్తలేదు. ఒక పిల్ల పోయిందని, ఒక పిల్లగాడు పోయిందని, పైసలు పోయినాయని, బిజినెస్ పోయిందని సూసైడ్ చేసుకుంటున్నాం. కామన్ సెన్స్ ఏమైంది? కామన్ సెన్స్ ఉంది కదా, మైండ్ ఉంది కదా, వేల లక్షల కోట్ల మైండ్ ఉంది కదా. ఒకసారి మైండ్ తీసేసి ఇచ్చేసేయి అంటే ఇట్లా ఎట్టి చూపులు చూస్తామా? ఏం చేస్తాను చెప్పు. కళ్ళు ఇచ్చేస్తే పైసలు ఎట్లా లెక్క పెట్టుకో, ఒక్క రోజు ఉండలేము. ఇంత కోట్ల వాల్యూ ఇచ్చిన ఆస్తులు మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా వేరే దానికోసం పిచ్చి పిచ్చిగా చేసుకొని సూసైడ్ చేసుకోవడం అనేది 100 కోట్లు తగలబెట్టినట్టు తెలుసా మనం చచ్చిపోతే. వీ హ్యావ్ ఏ వాల్యూ ఆఫ్ సమ్ క్రోర్స్, ఇన్ఫినిటీ అంటారు కదా, ఇన్ఫినిటీ వాల్యూ ఉంది బాడీకి మనకు. దాన్ని చంపేస్తున్నాం మెంటల్ లాగా. ఒకరోజు చచ్చిపోతాం ఎట్లయినా, అది కూడా తెలిసి కూడా ముందే చంపేస్తున్నాం. ఇట్స్ ఇన్స్టింక్ట్ డిసిజన్. ఆ ఇన్స్టింక్ట్కి ఒక పుష్ కావాలి, ఒక చెప్పేటోడు కావాలి, లేదా వాళ్ళు చెప్పుకోవాలి, లైక్ రిలాక్స్, టైం విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. సో దెన్ సూసైడ్ తాగుతాయి. చాలా తప్పది. లవ్ చేసి వాళ్ళని చంపడం, మనం చచ్చిపోవడం బెకార్ పని. సో ఇట్స్ అసలు డైజెస్ట్ చేసుకోలేని పనులు అది. సో అసలు చేయరాదు. మమ్మీ డాడీ ఉంటారు కదా పాపం, వాళ్ళు ఇట్లా బతుకుతారు, నువ్వు చచ్చిపోతావు.